హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దివ్యశ్రీ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ దివ్యాని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రోజు మీ ముందుకు ఒక మంచి రెసిపీతో వచ్చేసాను. అదేనండి ఆంధ్ర స్టైల్ ఫ్రాన్స్ ఫ్రై రెసిపీ అండి. ఈ ఫ్రాన్స్ ఫ్రై రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈవెన్ ఫ్రాన్స్ ఇష్టపడిన వాళ్ళు కూడా అంత ఈజీగా తింటారండి. అలాగే ఎంతో టేస్టీగా ఉంటుంది. మరి ఇది ఎలా ప్రిపేర్ చేయాలో, ఏమేమి కావాలో చూసేద్దామా? ముందుగా ఇక్కడ నేను ఫ్రాన్స్ అనేది 1 kg తీసుకొని ఇలా ఉప్పు, పసుపు, అలాగే కొంచెం స్మెల్ లేకుండా ఉండడానికి వెనిగర్ని, లెమన్ని వేసి బాగా వాటర్ని వేసి ఇలా కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అదే ఒక గిన్నె తీసుకొని అందులో ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ని కూడా వేసుకోవాలి. వెనిగర్ వేయడం వల్ల ఫ్రాన్స్ అనేది స్మెల్ అనేది రాదండి. ఇలా మొత్తం ఆల్రెడీ మేము తెచ్చుకునేటప్పుడు క్లీన్ చేసి ఇచ్చారు, కానీ ఇంటికి వచ్చినాక మళ్ళీ మేము కొంచెం ఉప్పు, పసుపు వేసి క్లీన్ చేస్తామండి. ఇలా క్లీన్ చేయడం వల్ల ఎలాంటి స్మెల్ అనేది ఉండదు. అలాగే ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఈ రొయ్యల్ని మొత్తం వాటర్ అంతా ఇంగిపోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించి చేయడం వల్ల ఫ్రై అనేది మంచి టేస్ట్ వస్తుంది, స్మెల్ అనేది ఉండదు. చూడండి, ఇలా మొత్తం మీడియం ఫ్లేమ్లోనే బాగా నీరంతా ఇంగిపోయేంత వరకు ఉడికించుకోవాలి రొయ్యల్ని మొత్తం. చూసారా, ఇలా వాటర్ మొత్తం డ్రై అయిపోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని వీటిని చల్లారనిచ్చినాక కొంచెం మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇలా మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకోవడం వల్ల ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్, అలాగే పసుపు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారాన్ని, కొంచెం గరం మసాలాను వేసి ఇలా గంట పాటు మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టి, బాండీ హీట్ అయ్యాక అందులో ఒక 1 కప్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ముందుగా మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న, మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకున్న రొయ్యల్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. చూడండి, ఇలా బాగా ఆయిల్లో మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. ఈ ఫ్రై సాంబార్, పప్పు అండ్ అలాగే రసంలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇష్టమైన వాళ్ళు ఇందులో కొంచెం లెమన్ అలానే వేసుకొని స్నాక్స్ లాగా కూడా తినేయొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వేయించుకున్నది ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూసారా, అలా పక్కన పెట్టేసుకొని అదే బాండిలో మళ్ళీ కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న 1 కప్పు ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే 4 నుంచి 5 పచ్చిమిర్చి చీలికలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కారాన్ని మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ టమోటాను కూడా యాడ్ చేసి వీటన్నిటిని మీడియం ఫ్లేమ్లోనే బాగా మగ్గనించుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులో 1 గుప్పెడు కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాం. అలాగే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇందులో జీడిపప్పును కూడా యాడ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కొంచెం ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న అల్లం పేస్ట్ను కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకున్నాక ముందుగా మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఈ మసాలా అంతా ఫ్రాన్స్కి పట్టేంత వరకు ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక మూత పెట్టి 5 నుంచి 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లోనే బాగా మగ్గనించుకోవాలి. చూసారా, ఇలా మొత్తం బాగా మీడియం ఫ్లేమ్లో మగ్గనిచ్చి ఇప్పుడు ఇందులో చిటికెడు సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఆల్రెడీ మనం మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకున్నాం కాబట్టి కొంచెం చూసుకుంటూ వేసుకోవాలి. ఇలా కారాన్ని కూడా యాడ్ చేసి బాగా వేయించుకోవాలి ముక్కలకి పట్టేంత వరకు. అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాని కూడా యాడ్ చేసుకుందాం. ఇలా గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని ముక్కలకి పట్టేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే బాగా కలుపుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్ర స్టైల్ రొయ్యల ఫ్రై రెడీ అయిపోయింది. అలాగే ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనాను కూడా యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. మీరు ఇంట్లో ట్రై చేసి డెఫినెట్గా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇంకొంచెం టేస్ట్ కోసం లెమన్ని
కూడా పిండేసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్ర స్టైల్ ఫ్రాన్స్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది డెఫినెట్గా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల ముందుగా నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి.